చారిత్రాత్మక రాజమహేంద్రవరం సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు బాధ్యత గల పౌరులు సహకరించాలని, ఫోరం ఫర్ బెటర్ రాజమండ్రితో అడుగులు వేయాలని సంస్థ వ్యవస్థాపకులు ఎర్ర వేణుగోపాల రాయుడు కోరారు. అందరినీ కలిపే సంఘం రిజిస్ట్రేషన్ చేస్తానని అన్నారు. ఆనం రోటరీ హాల్లో ఫోరం మైత్రి సమావేశం జరిగింది. బెటర్ సంస్థ ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారులతో మాట్లాడే టీంను తయారు చేయాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకం సామాన్యులకు చేరువ చేసే విధంగా ఫోరం టీం కృషి చేసే చర్యలు జరగాలని అన్నారు. నగర ప్రముఖులు తవ్వల రవి, వీరేంద్రనాథ్, ఆదిరెడ్డి శ్రీనివాస్, బివిఎన్ రెడ్డి, రాహుల్, రొబ్బి విజయశేఖర్, రావాడ మనోహర్, జె ఉదయ్ భాస్కర్, కందికొండ అప్పారావు, లక్కోజీ వీరభద్రరావు, ముంగండ సూర్యనారాయణ, సంజీవరావు, విఎస్ఎస్ కృష్ణ కుమార్, కె పార్థసారథి, శ్రీరామూర్తి, గెద్దాడ హరి, బేరులాల్ జైన్, వివిధ కళాశాల అధ్యాపకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, నగర ప్రముఖులు, వివిధ కళాశాల విద్యార్థిని నాయకులు పాల్గొన్నారు. సామాన్యుడి సమస్యల మీద నగర ప్రాముఖ్యత ప్రాశస్త్యతని కాపాడటంలోని, అదేవిధంగా అధికారులు ప్రత్యేకించి ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే ప్రభుత్వం గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభుత్వం ఏదైనప్పటికీ దాన్ని అమలు చేసేటటువంటి అధికారులు, కొంతమేరకు ప్రజాప్రతినిధులు, వీళ్ళందరిలో కూడా సత్యశీలత ఉంటే రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మేలు జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అయితే ఇక్కడ అధికారులు అలసత్వం వల్ల ఏ ప్రభుత్వమైనా సరే చేపట్టేటటువంటి కార్యక్రమాలు గ్రౌండింగ్ అవడంలో కానీ, సామాన్యులకు రీచ్ కావడంలో కానీ అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అధికారులు కూడా నాయకులు వంకపై పేర్లు చెప్పి వంకపైన సామాన్యునికి న్యాయం చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాజమండ్రి యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత, రాజమండ్రి అనేసరికి ప్రతి ఊరికి కూడా దేశం గురించో రాష్ట్రం గురించో నేను మాట్లాడలేను. ఏ ఊరికి ఆ ఊరు ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత ఉంటాయి. ఆ ప్రత్యేకతను కోల్పోతూ ఉంటే, ఆయా నగరాలు కానీ గ్రామాలు కానీ ఆ ప్రత్యేకతను కోల్పోతుంటే బాధ్యత గల పౌరులుగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది.